ఆంధ్రప్రదేశ్లో మరొక కీలకమైనటువంటి పెట్టుబడి రాబోతుంది. ఒకటి క్వాంటమ్ వ్యాలీ, లేకపోతే వైజాగ్‌లో పెట్టుబడులు. ఈ ఇష్యూ ఒకటైతే ఇప్పుడు ఇంకోటి అక్కడ నెల్లూరు దగ్గర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రిఫైనరీ వస్తుండడం, ఇదంతా ఒక ఎత్తైతే, భారతదేశంలో లార్జెస్ట్ పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్‌కి రావడానికి రెడీ అవుతుంది. శర్మా గ్రూప్ వచ్చేటప్పటికి ఇప్పుడు 1593 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ముందుకొచ్చింది. 1593 కోట్ల రూపాయలు కాదు, 2 కాదు, భారీ ఎత్తున వీళ్ళకి సంబంధించి 2100 జాబ్స్ ఇస్తామన్నటువంటి విషయాన్ని ప్రకటించి, తద్వారా ఆంధ్రప్రదేశ్లో మరొక భారీ పెట్టుబడి పీసీబీ రంగంలో అన్నట్టు, పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో. అంటే మనం ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరే. మొన్న మధ్యనే మనం మాట్లాడుకున్నాం, తమిళనాడు సక్సెస్ అయినటువంటిది. చెన్నై అంత సాఫ్ట్వేరు ఈ ఆస్పెక్ట్స్లో నడిస్తే, ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ ఆస్పెక్ట్లో నడిస్తే, కోయంబత్తూరు లాంటి చోట్ల సక్సెస్ దీనివల్లనే సాధ్యమైంది అన్నటువంటిది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇక్కడ మనకు ఒక పక్కన గుజరాత్ తరహా డెవలప్ కావడానికి పోర్టులు అవకాశం ఉంది, రెండో పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవకాశం ఉంది. భారీ ఎత్తున గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఉన్నారు కాబట్టి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.